ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో అందులోని నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మాటని ఎలా మాట్లాడాలి అనేది పద్ధతిగా మాట్లాడుతున్నారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అది ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఒక ఎంపీ కావచ్చు, లేకపోతే వేరే ఆఖరికి మాజీ ముఖ్యమంత్రితో సహా వారినంటే దుర్భాషలాడడం సరే ఓకే. రాజకీయ పరంగా ఏదైనా విభేదాలు ఉంటే ప్రశ్నించుకోవచ్చు, అది ఓకే. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలని సైతం చాలా 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 వల్గర్గా మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, లేకపోతే లోకేష్ గారి గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో సహా దుర్భాషలాడారు. కానీ ఇప్పుడు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయి టీడీపీ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు ఏదో అంటారు చూశారు కదా, దెయ్యాలు వేదాలు వడ్డించడం అని. ఇప్పుడు వీళ్ళపైన ఏమైనా పగ తీర్చుకుంటారేమో, ఇలాంటి బలుపు మాటలు తగ్గించుకొని మాట్లాడకపోతే ఇప్పుడైనా, లేకపోతే మన దోల తీరిపోయిద్ది, తీర్చేస్తారు కన్ఫామ్గా అని చెప్పి నందిగామ సురేష్ వీడు ఒక ఎమ్మెల్యేలని కావచ్చు, లేకపోతే ఎవరినైనా సరే కారులు వెంటబడి వేధించిన సంఘటనలు ఉన్నాయి. అవే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యలని, వారి పిల్లలను కూడా చాలా చాలా వల్గర్గా మాట్లాడాడు. అంతేకాకుండా ఆయన అనేక విధాలుగా దుర్భాషలాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 15 మినిట్స్ టైం ఇస్తే అసలు ఇక్కడ ఎవరిని లేకుండా చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు అధికారాన్ని ఎప్పుడైతే అధికారాన్ని వైసీపీ ప్రభుత్వం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకున్నారు. అది ఎలా మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడేది కూడా అంటే టీడీపీ అనేది అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి. వైసీపీ ప్రభుత్వం కన్నా మంచిగా పరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మా పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అని చెప్తున్నారు. కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడతారు? ఇంతకుముందు మనం అధికారంలో ఉన్నప్పుడు వారితో పద్ధతిగా మాట్లాడి విభేదాలు ఏవైనా ఉంటే అది మీరు బయట చూసుకోవాలి. మీకు పర్సనల్గా ఏమైనా గొడవలు ఉంటే అది బయట చూసుకోవాలి. ఇది రాజ్యాంగ పరంగా లేకపోతే రాజకీయాల పరంగా ఏవైనా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు అధికార పక్షంలోనో లేకపోతే వాళ్ళు ప్రతిపక్షంలోనో ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉంటే మీరు ప్రతిపక్షంగా పోరాడాలి, మీరు అధికార పక్షంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంగా పోరాడతారు. ఇలా ఉండాలి రాజకీయాలు అంటే. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళ గురించి, లేకపోతే వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లుల గురించి ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు అప్పుడు నందిగామ సురేష్కి ఏం గుర్తుకు రాలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాం కాబట్టి, అధికార మదం దిగిపోయింది కాబట్టి ఏమైనా చేస్తారేమో. ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారు, తర్వాత అయినా ఏదైనా చేయొచ్చు, నన్ను లోపలేసి బొక్కలేసి మక్కిలేరా తీసేయచ్చు అనుకున్నాడేమో. ఇలా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అదని ఇదని చెప్పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో అలా మాట్లాడినప్పుడు ఏం తెలియలేదా? ప్రతి ఒక్కరు కూడా అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుపెట్టుకుని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా ప్రజల తరపున ప్రజల కోసం పోరాడాలి. అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా ప్రజల తరపున ప్రజల కోసం పోరాడితే ఆ పార్టీ నిలబడుతుంది. అంతేగాని అధికారం కోసం మాత్రమే పోరాడితే ఆ పార్టీ ఏదో ఒక రోజు సేమ్ ఈ వైసీపీకి ఏ గతి అయితే పట్టిందో అదే గతి పడుతుంది.